రోజుల పాటు అట్టహాసంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముఖ్యంగా కడపలో ఈసారి కడప గడప కూడా తెలుగుదేశం పార్టీదే అని చెప్పినట్టుగా అనిపించింది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసినట్టు పసుపు సముద్రం కడపకు తరలి వెళ్ళింది. కానీ ఈసారి జరిగిన మహానాడు గతంలో జరిగిన అనేక మహానాడుల కన్నా పోలిస్తే కొంత భిన్నంగా, ఎందుకంటే ఇందులో లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనపడింది. అంటే గత 40-42 ఏళ్లుగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని నడిపిస్తున్న తీరు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు, అధికారం లేనప్పుడు కూడా పార్టీ కార్యకర్తల్లో సడలిపోని ఒక ఉత్సాహము, పట్టుదల, కమిట్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మరో 40 ఏళ్లు అంటే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ తాలూకా దిశ దశ ఎలా ఉండబోతోంది అనేది 6 శాసనాలు, 6 కమాండ్మెంట్స్ అనే వాటిని తీసుకొచ్చి అందులో కార్యకర్తే ప్రధానం అనే నినాదంతో ముందుకెళ్తోన్న పార్టీ. ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఒక కొత్త నూతన ఉత్సాహంతో కూడా పార్టీ ముందుకెళ్తోంది అనేది అర్థమైంది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తీరు, ఎందుకు కూటమి అధికారంలో ఉండాలి అనేక సంవత్సరాల పాటు అనేది కూడా చాలా స్పష్టంగా నిన్న మహానాడు ముగింపు సభలో చెప్పారు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఇతర నాయకులు కానీ. అలాగే రాష్ట్రంలో ప్రజలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, ఒక వైకుంఠపాళి ఆట తరహాలో రాష్ట్రాన్ని చెయ్యొద్దు. అంటే ఓసారి గెలుపు, ఓసారి ఓటమి, అది కరెక్ట్ కాదు. రాష్ట్రానికి సమగ్రమైన అభివృద్ధి ధ్యేయంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో, అంటే సొంత ఎజెండాలు కాకుండా రాష్ట్రం తాలూకా అభివృద్ధి ఎజెండాగా ఉండాలి. సరే, సొంత ప్రయోజనాలు ఎంతో కొంత రాజకీయ పార్టీలకు ఉండవు అంటే అది కూడా అబద్ధం అవుతుంది. కానీ ప్రధానమైన ధ్యేయం, ఎజెండా ఏ ఉండాలనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలి ప్రజలు అనేది ఒకటి పిలుపునిచ్చారు. అంటే ఏదో మాటలు విని మోసపోయి మీరు అధికారం వేరే వాళ్ళకి మళ్ళీ కట్టబెడితే రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనేది. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ తిరిగి గాడిని పెట్టాలంటే ఎన్ని గంటలు కష్టపడి పనిచేసినా సరిపోదు. ఎందుకంటే అవతల ఇదేదో ఒక్కళ్ళు చేసుకునేది కాదు, డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలి, లేకపోతే విదేశీ సంస్థలు వచ్చి ఇక్కడ కార్యాలయాలు పెట్టాలి, అంటే ఒక నమ్మకం కలిగించాలి. ఆ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని తిరిగి గాడిని పెట్టడం ఇవన్నీ శ్రమతో కూడుకున్న పని అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు. అలాగే లోకేష్ ఇందాక చెప్పినట్టుగా 6 శాసనాలు ప్రధానంగా ఎలా ఉండాలి, కార్యకర్తలకు పార్టీ ఏ రకంగా అండగా ఉంటుంది, అలాగే కార్యకర్తలు కేవలం పార్టీనే కాకుండా పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రజల మనుషుల్లాగా ఎలా ఉండాలి, ఇది చాలా కీలకంగా చెప్పిన ఒక విషయం. సో మొత్తం మీద ఈ మహానాడు సభతో అయితే కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకైతే కొంత గుబులైతే మొదలైంది. ఎందుకంటే కడపలో ఈ స్థాయిలో సభ చేశారు. ఏదో రాయలసీమ మనడ్డా అనుకుంటే అది కాదని మొన్న ఎన్నికల్లో తేలిపోయింది అనుకోండి, 11 సీట్లు వచ్చినప్పుడు. కానీ ఇంకా ఉంటుంది కదా ఈ రెట్టించిన ఉత్సాహం, కార్యకర్తల ఉత్సాహం. ఇక కడపే కాదు, సీమ మొత్తం మాదే అని చెప్పే ప్రయత్నంతో పాటుగా ఏ రకంగా ఇంకా ముందుకెళ్తామని చెప్పి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఇక రెడ్ బుక్ గురించి లోకేష్ మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగే చేశారు అనుకోండి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధ్వంసాలకి సిస్టమేటిక్గా, అంటే పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయి. ఏదో హడావుడిగా అధికారంలోకి వచ్చేసాం, జైల్లో పడేసాం అంటే అది మళ్ళీ వేరేలా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన తప్పులు రిలీజ్ అవుతారా లేదో పక్కన పడితే చట్టపరంగా వాటికి ఒక పద్ధతి ప్రకారం విచారణ, ఆ తర్వాత శిక్ష తప్పదు. ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకుందామని ఒకళ్ళు బాత్రూంలో కాలు జారిపడ్డా, ఒకళ్ళు గుండెపోటు వచ్చినా, ఇంకోటైనా కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి ఎంత విలువిచ్చి ఫాలో అవుతామో రెడ్ బుక్ కూడా అంతే విలువిచ్చి ఫాలో అవుతున్నాం అని చెప్పారు. కొంతమంది విమర్శించవచ్చు పోలిక. ఆయన చెప్పింది ఏంటంటే, రెడ్ బుక్ అనే పేరు ఏమిటంటే, గతంలో మీరు ఏ రకమైన విధ్వంసం సృష్టించారు, పార్టీ కార్యకర్తలను ఎలా హింసించారు, వీటన్నిటినీ ఒక డాక్యుమెంట్ చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చట్టపరంగా తీసుకునే చర్యలతో పోల్చారు ఆయన. అందుకని దాన్ని బహుశా రాజ్యాంగంతో పోల్చారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ప్రజా తీర్పు ఇంకా జగన్కి అర్థం కాలేదన్నారు చంద్రబాబు నాయుడు. అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తూ ఉంటే. సో అలాగే పరిపాలన ఎలా ఉండాలనే జగన్ పాఠాలు చెప్పడం కాదు, పాలన ఎలా ఉండాలి అనే దానికి టీడీపీ ఒక కేస్ స్టడీ. ఇది బహుశా వేరే రాష్ట్రాల వాళ్ళు తీసుకెళ్తే ఉపయోగపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి. ఎందుకంటే రాజధాని లేని ఒక రాష్ట్రం, రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రం, దాన్ని 5 ఏళ్ల పాటు గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గాడిని పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, తర్వాత ప్రజలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎవరైనా కూడా నిజమని నమ్ముతారు ఆ టైంలో. కానీ అది అబద్ధం అని తేలడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాని తాలూకా నష్టాన్ని పోడ్చడానికి చాలా కాలం పడుతుంది. సరే, అదొక పక్కనైతే ఇక స్కీముల పేరుతో చేసిన స్కాములు,
ఇక నిన్న చెప్పారు జే బ్రాండ్ల పేరుతో తీసుకొచ్చిన మద్యంతో డబ్బు కొట్టేయడం ఒక ఎత్తు అయితే వేల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆ ప్రాణాలు ఎవరు వెనక్కి తీసుకొస్తారు? అందుకే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు, బీజేపీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు లోకేష్. ఎందుకంటే కలిసికట్టుగా ముగ్గురు ఉండాలి, చిన్న చిన్న విభేదాలున్నా విడాకులు మాత్రం రావు అని కూడా ఆయన స్పష్టం చేశారు. బహుశా జనసేన అలాగే బీజేపీ కూడా దీంతో విభేదిస్తారని నేనేం అనుకోను. ఎందుకంటే ఎవరికైనా కూడా మూడు పార్టీలకి ఇవాళ రాష్ట్రం తాలూకా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఒకటే ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా. సరే ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఎదగాలనుకోవడంలో ఎటువంటి సందిగ్ధం, ఎటువంటి మీమాంస ఉండదు. అది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించేసేదే. కానీ ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ ముసుగులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముసుగులు తీసేయాలి అని నిన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే కంపేర్ చేశారు. ఇవాళ పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి చంపేసి వెళ్ళిపోతే వాళ్ళని ఉగ్రవాదులని ఏరువేస్తున్నాం ఆపరేషన్ సింధూర్తో. ఆర్థిక ముసుగులో ఉండి విధ్వంసాలు చేసేవాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానమే. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ పేరుతో వాళ్ళందరినీ ఏరివేయాలి అనే చాలా పెద్ద ఇదే చేశారు. మహానాడు కార్యక్రమంతో, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం జరిగిన మొదటి మహానాడు కార్యక్రమంతో ఇటు పార్టీ శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహం, కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటుగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి లోకేష్. దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు నిలాపలం విజయకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారు జాయిన్ అవుతున్నారు. అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో విజయకుమార్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మహానాడు 3 రోజులు బ్రహ్మాండంగా జరిగింది. ముందుగా సభ కూడా చాలా బాగా, అంటే ఒక పసుపు సైన్యం మీరు పెట్టారు, నేను పసుపు సముద్రం అన్నా. సో ఈ సముద్రం మామూలుగా ఉంటుంది, అలలు అవన్నీ దాని ప్రకృతి ప్రకారం చేసుకుని పని చేస్తుంది, కానీ సునామీలా కూడా విరుచుకు పడుతుంది అనేది మనకు తెలుసు. ఈసారి అలా విరుచుకు పడుతాం మేము అనే ఒక స్పష్టమైన హెచ్చరిక జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి పంపించడానికే మీరు కడపలో పెట్టారు, అర్థమైంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఆ మాట స్పష్టం చేశారు. గతం కంటే భిన్నంగా, గతం కంటే బలంగా కనిపించడానికి కారణం ఏమిటి తెలుగుదేశం పార్టీ? సార్, మహానాడు మా పార్టీ కొత్త ఏం కాదు. మహానాడు దాదాపు ప్రతి ఇయర్ మేము జరుపుకునేదే. కానీ ఈసారి ఏంటంటే రాయలసీమలో ఎప్పుడు చాలా చోట్ల పెట్టాం, కానీ కడపలో పెట్టండి వాస్తవమే. సో ఈసారి కడపలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, మా బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంది, మీ ప్రాంతానికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను. అట్లా మమ్మల్ని మా కడపలో ఏం చేయలేదు, కడప ఏదో మా జేబులో ఉంది, మొత్తం కడపంతా మాదే అన్నట్టుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కడప మీది కాదు, రాయలసీమ మీది కాదు, రాయలసీమ అందరిది. ఆ ప్రాంతంలో మాకు ఈసారి 10 సీట్లు 7 సీట్లు వచ్చాయి. కొద్దిగా నిజంగా కొద్ది కష్టపడి ఉంటే 2 సీట్లు ఈజీగా కొద్దిగా చాలా తక్కువ మెజార్టీతో పోయింది. అంటే ఒక్కటే ఒకటి, ఆ గోసు కూడా పీకని ఎక్కువ కాలం పట్టదు. సో ఆయనకి కరెక్ట్గా మీ స్థానం ఏంటి, అసలు ప్రజల్లో మీకున్న ఏమంటారు విలువ ఏంటి, మీ యొక్క పరిస్థితులు ఏంటి. మీరు నిన్న మీటింగ్ గురించే చెప్పారు. మొదటి 2 రోజుల పాటు దాదాపు 35,000 మంది ప్రతినిధులు, అంటే మామూలుగా వచ్చేవాళ్ళు కాకుండా దాదాపు 1,00,000 35,000 మంది 100 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫైల్ తీసుకొని లోపల పొద్దున 9:30 నుంచి సాయంత్రం 6:30 దాకా కదలకుండా కూర్చున్నారు. లంచ్ అయిపోయి మేము స్టేజ్ మీదకి వచ్చేప్పటికి వాళ్ళు మాకంటే ముందు స్టేజ్ మీద ఉన్నారు. ఇన్ఫాక్ట్ 2వ రోజు మార్నింగ్ చంద్రబాబు నాయుడు మమ్మల్ని కూడా స్టేజ్ మీద తిట్టాడు, ఇంకా మా నాయకులు రాలేదు, మీరు మాత్రం 9గా వచ్చి కూర్చున్నారు, చూడండి కార్యకర్తలు ఎంత బాగున్నారు అని. అట్లా ఈసారి కార్యకర్తల్లో ఆ కసి, మేమంటే ఏంటో చూపించాలి. మా కడపలో నాట్ ఓన్లీ కడప చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతాల్లో అంతా మా పార్టీకి ఉన్న విలువ ఏంటో చూపించాలి అన్న కసి, తపన మొత్తం ఒక్కసారిగా మీరు చెప్పినట్టు సునామీ అండి, సముద్రం అండి, నేల ఈందని ఎన్టీఆర్ చెప్పేటండి, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్. నిన్న రాత్రి అయితే ట్రాఫిక్ జామ్ అంటారు, కడప నుంచి అసలు బద్వేల్ దాకా మొత్తం ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఒక్కొక్క రాత్రి 2 గంటలకు వచ్చాం ఇంటికి. సో నాయకుడు ఆయన అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, మళ్ళీ వెంటనే ఇంక రెస్ట్ ఏం ఉండదు, మళ్ళీ వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన నిన్న ఈవినింగ్ బయలుదేరి. అంటే కమిట్మెంట్ అదే ఆయన ఒక మోడల్ గా. ఖచ్చితంగా ఇప్పుడు
ఇప్పుడు మాకు ఆయన 3 రోజుల పాటు దిశానిర్దేశం చేస్తుంది ఇంట్లో ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాడు. 21వ తేదీ యోగా డే ఉంది, ఆ డేకి ఈ రోజు నుంచి కష్టపడాలి, ఏమేం చేయాలి స్టేజ్ మీదే చెప్పారు మాకు. సో ఆయన ఎప్పుడో చెప్పాడు గుర్తు, నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అని. అట్లా సో ప్రజల కోసం కష్టపడటంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీలో సిఏ మీటింగ్లో పాల్గొంటారు, వాళ్ళ దాని ఏజీఎంలో ఆయన పాల్గొంటున్నారు, ఈజ్ కమింగ్ బ్యాక్. సో ఇట్లా ప్రజల కోసం మేము పూర్తి స్థాయిలో కష్టపడుతున్నాం. అందుకని మాకు ఇట్లాంటి ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్స్ కాకుండా ఫుల్ స్కేల్ వర్డిక్ట్ ఇచ్చారు, సంతోషం. బట్ అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాల తర్వాత కంటిన్యూటీ ఉంటేనే మనం చేయగల దానికి. ఇప్పుడు అమరావతి ఈ 5 సంవత్సరాలు అమరావతిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శ్మశానం చేయకుండా ఉంటే ఈ రోజు బ్రహ్మాండంగా ఉండుండేది. ఇదే జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని నడక నడిపించకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండుండేది. సో ఆయన యొక్క దాని ప్రాధాన్యత ఏమిటో ఎవరికి తెలియదు, అసలు ఆయన ప్రాధాన్యత ఉన్నాయో లేవో తెలియదు. ఆయనకి వైజాగ్లో కొండ మీద కూర్చొని సముద్రం చూసుకోవడం ఆయన యొక్క మెయిన్ ప్రాధాన్యత. సో అన్నిటిని పక్కన పెట్టాడు. ఆయన డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు. దాన్ని ఏమంటారు, మందులో కనీసం 35,000 మంది ప్రాణాలు కోల్పోలేదు చేశారు, 1,000 మంది జబ్బుల మీద పడ్డారు, దాంట్లో 1,000 సంపాదించుకున్నారు. 99,000 కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించాడు? సో ఈ టైప్ లో ఆయన ప్రాధాన్యత ఎంతసేపటికి ఆయన డబ్బులు సంపాదించుకోవడం అయిపోయింది. ఉన్నాడా ఇంతవరకు బయట ఆయన. సో ఆయన ప్రజల మీద అభివృద్ధి అయితే సార్ ఆయన ప్రాధాన్యతలు ఆయనకు ఉన్నాయి, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి కదా రాజకీయాల్లో. ఆయన ఎజెండా ప్రజలకు అర్థమైంది. మాట్లాడదాం విజయ్ గారు. భానుగారు భానుగారు వైకుంఠపాళిలాగా చెయ్యొద్దు రాష్ట్రాన్ని. కూటమికి మీరు నమ్మారు, అధికారం ఇచ్చారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే గెలవడం ఓడిపోవడం ఇది కాదు అని ఒక స్పష్టమైన పిలుపునిచ్చారు. అలాగే లోకేష్ కూడా ఏమన్నారంటే చిన్న చిన్న విభేదాలు ఇష్యూస్ ఉంటాయి, ఒక కుటుంబంలోనే ఉంటాయి, కానీ విడాకులు మాత్రం రావు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎలా చూస్తున్నారు ఈ జరిగిన 3 రోజుల మహానాడు సంరంభం తర్వాత నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేసే ఒక ప్రక్రియ చాలా చక్కగా అనిపించింది నాకైతే. మీ ఒపీనియన్ ఏంటి భాను గారు? రిషన్, మీకు పైన నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. మహానాడు ప్రతి సంవత్సరం చాలా వైభవంగా నిర్వహిస్తారు, కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి మహానాడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కడప నాది, కడప ఎవరిలో మిగతా వాళ్ళు వచ్చి ఎవరు ఏం చేయకూడదు ఏం చేయలేరని చెప్పి అక్కడ జరిగినటువంటి జగన్ రాజ్యాంగాన్ని తలదన్ని ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం నడిచింది. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గతంలో ఏం జరిగినటువంటి సందర్భాలు లేవు. నిన్న చాలా బాగా 3 రోజులు చాలా బాగా జరిగింది. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏదో విడాకులు ఉన్నారు, విడాకులు కాదన్నా మాది మావిడాకులు పచ్చ తోరణాలతో ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మా కలయిక బీజేపీ టీడీపీ జనసేన కలయిక ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు ఇష్టాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం మాది. మీరు కానీ గమనించేటైతే 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందన్న గాల్లో తిరిగే సీఎం ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరిగారు చూశారు. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్ తీసుకొని గాల్లో తిరిగినటువంటి ముఖ్యమంత్రి వారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, నిన్న రాత్రి 3 రోజుల సమావేశం పూర్తయిన తర్వాత ఇమీడియట్ గా నిన్న రాత్రి ఢిల్లీకి రావడం జరిగింది. 73-74 వయసు ఉంటది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి నేను మొదటే చెప్పాను, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గతంలో ఉన్నటువంటి 150 స్థానాల్లో ఉన్నటువంటి అప్పుడే అధికార పార్టీని పైన రెక్కలు ఇంచేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద, వారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద ఏ విధంగా కోపంగా ఉన్నారో. నువ్వే కాదు బటన్ నొక్కేది జగన్, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి బూతుల్లోకి వెళ్ళి బటన్ నొక్కి ఈరోజు మాకు ఇంత మ్యాండేటరీ ఇచ్చారు. కాబట్టి కడపలో మహానాడు విజయవంతమైంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మిత్రుడు విజయ్ చెప్పినట్టు ఆ 11 స్థానాలు కూడా వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే స్లోగా ఒక్కొక్కరు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాల వల్ల అధికారులతో పాటు నాయకులు కూడా జైలుకి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు పోతుందో ఈ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ వరకు ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచే కర్త కర్మ క్రియ అంతా దానంటారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో ఆఖరికి ఇదే చూస్తారు. నాకు ఈ మధ్య ఒక తమాషా వింటున్నా, జగన్మోహన్ రెడ్డి వారం రోజుల నుంచి ఏదో సినిమా చూపిస్తా ఏందయ్యా నువ్వు సినిమా చూపించేది?
నీకు ఇంటర్వెల్ లేని సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూపించారు. నీ రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాజ్ చేశారు. ఏదో ఈ విచిత్రంగా చిన్నపిల్లడు చూపించినట్టు నేను సినిమా చిన్నపిల్లడు ఎవరు అడుగుతాడు చూడు ఇంట్లో తల్లిదండ్రులు సినిమా తీసుకోండి అని. ఈయనేందో వేసినప్పటి నుంచి నేను సినిమా చూపిస్తా, నువ్వేం చూపించేదానికి ఏమి లేదు, సినిమా నాయన అయిపోయింది, నీ కథ అయిపోయింది, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తేరుకోలేని దెబ్బ ఇచ్చారు. కాబట్టి ఓటమి చెందిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అంటే కాదు, ఆయన రిలీజ్ అవ్వలేదా ఇంకా? ఏడాది అయిపోతున్నా కూడా రేపు 12వ తారీఖు వస్తే ఏడాది అవుతుంది కదా. ఆయనకి ఎప్పుడు కాదన్న రియలైజేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో ఉండదు. ఇంకా ఆయన సిగ్గు లేకుండా ప్రజలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష స్థానాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడే. అయ్యి అడుక్కునేది కాదు, ప్రజలు ఇవ్వాల్సింది. దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదు చెప్పండి. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు వ్యక్తి రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది, ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అవుతాడని కూడా తెలియకుండా నాకు ఇవ్వలేదు అని చెప్పి మా మీద పడి ఏడుస్తున్నాడే. ప్రజల్ని ఏడిపించిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు ఈ విధంగా తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని తెలుసుకొని నడిస్తే మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు మీరంటే? మహానాడు మీరు చాలా చూశారు, చాలా విశ్లేషించారు. ఈసారి జరిగిన మహానాడు గతం కంటే భిన్నంగా అనిపించడానికి కారణం లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపించడానికి కారణం, అలాగే క్లియర్గా అటు ప్రతిపక్షంలో రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డికి, అలాగే రాష్ట్ర ప్రజలకు అది ఒక గన్తో బుల్లెట్ లాంటి సంకేతం ఇస్తే రాష్ట్ర ప్రజలకు ఒక పాజిటివ్గా నోట్లో ఎండ్ అయినట్టు అనిపించింది నాకు మహానాడు 3 రోజులు నిన్న సభతో పాటు. ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. బాబు గారికి, విజయ్ గారు, మా గురుపుత్రుడు ఋషి గారికి అందరికీ కూడా నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ గత 3-4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనబడతా ఉందండి. ఆయన మంగళగిరిలో ఓటమి పాలైన దగ్గర నుంచి, పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఆయనలో మార్పు స్పష్టంగా ఉంది. ఒక కఠిన శ్రమ, కఠోర శిక్షణ, క్రమశిక్షణతో తాను మార్చుకున్నాడు. తన ఆహార్యం, రూపురేఖ లావణ్యాలతో కార్యకర్తలకు అండగా నిలబడతా ఆయన నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలైన ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చాడు. ముందుగా నియోజకవర్గ ప్రజల మన్నను పొందేడు, ఆ మనసు గెలుచుకున్నాడు. తర్వాత కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ కార్యకర్తలందరికీ కూడా చాలా అండగా నిలబడుతూ మేము అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అలాగే సాధారణ ప్రజలు కూడా అతను ఎవరికే కష్టం వచ్చినా ముందుకు వస్తూ వచ్చాడు. ఇది విపరీతమైన నిర్బంధం, నిరంకుశ నియంత్రణల మధ్య, అణిచివేత, అక్రమ కేసులు, దాడుల మధ్య. అయితే యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలను తెలుసుకోవడానికి అతను బయలుదేరాడు. కానీ ప్రజలు అతని గురించి తెలుసుకున్నారు. ఇతను ఏంటి, ఇతని గురించి ఎంత దారుణంగా దుష్ప్రచారం. అలాగా ఆయన ముద్ర మీరు అన్నట్టుగానే పార్టీలోనూ, అలాగే పార్టీ ఎన్నికల సమయంలో టిక్కెట్ల విషయంలోనూ, తర్వాత మంత్రివర్గ కూర్పు విషయంలోనూ, ఇప్పుడు మహానాడు విషయంలో కూడా లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తాం. అక్కడ కడపలో మహానాడు పెట్టాలి అనేటువంటి ఆలోచన మొట్టమొదటిగా ముందుగా లోకేష్ గారిని మాట్లాడినట్టుగా మాకున్న సమాచారం, నాకు తెలిసిన విషయం. ఓకే. కాబట్టి దానికి కొంతమంది సంశయం ఎలా ఉంటుందో ఏటో అనేటువంటి కొంచెం సందేహాలు వ్యక్తం చేసినా, అక్కడ లోకల్గా ఉన్న కడప రెడ్డి నాగారెడ్డి గారు కానీ, ఆ కమలాపురం ఎమ్మెల్యే ఆయన గారు కానీ వారు ముందుకు వచ్చి మేము అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పేసి మిగతా నాయకులు సమన్వయం చేసుకుంటామో బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇక్కడ మనం ముందుగా తెలుగుదేశం పార్టీని మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్. ఒక అద్భుతమైన ప్రణాళిక. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా, తలపెట్టినా, ఆనాడు ఎన్టీ రామారావు గారిని మేము చూస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఈవెంట్, ఈ జన సమీకరణ అనేటువంటిది విపరీతమైన జనం రద్దీతోటి ఇలా ఈ సమావేశాలు మొదలైంది తెలుగుదేశం పార్టీ తోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా. అని దాన్ని నిర్వహించడం అనేటువంటి అత్యంత కష్టంతో కూడిన పని. గతంలో చాలా ఛాలెంజెస్, అసలు ఈ మామూలు ఛాలెంజ్ కాదండి. దాన్ని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఈ మహానాడు అయితే ఎక్కడా లోటుపాట్లు రాకుండా, సాధారణంగా మహానాడులో మొదటి 2 రోజులు కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ సమావేశాలు ఉంటాయి. వాళ్ళు తీర్మానాలు చేసుకుంటారు. పార్టీలో ఏం చేయాలో చర్చలు జరుగుతాయి. అలాగే పార్టీలో ఉత్సాహికులైన కార్యకర్తల చేత, నాయకుల చేత వేదిక మీద మాట్లాడిస్తారు. ఆ వేదిక మీద మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకంగా
పసుపు పండగ ఆ కార్యకర్తలందరికీ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఆయన ఉంటారు. స్పీచ్ కూడా శ్రీనివాసరావు గారు అంటే సీనియర్లు జూనియర్లు ఎవరు మాట్లాడినా చాలా క్రిస్ప్ గా టువర్డ్స్ ద లక్ష్యం, అంటే ఏమి మేము చెప్పదలుచుకున్నాం, ఎలా ప్రయాణించదలుచుకుంటున్నాం వాళ్ళిద్దరు నాయకత్వం అని చాలా అందరూ చాలా మెచ్యూర్డ్ గా కనిపించారు. చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. అందులోనూ లోకేష్ గారి ప్రసంగం చాలా హైలైట్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో ఆయన చాలా పరిణితి చెందాడు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఒకనొక సమయంలో మాలాటి వాళ్ళకి చూస్తున్నప్పుడు చలించిపోతా ఉంటారు చూసారు, అలాగే వాళ్ళ నాన్నగారి విషయం జైల్లో వెళ్ళినప్పుడు వచ్చిన దానికి ఆయన చెప్తూ ఉన్నప్పుడు అవును, ఒక రకంగా కదలికి వచ్చిందండి జనాలు చూసే వాళ్ళందరిలో. అలాగే అక్కడ ఉన్న కార్యకర్తలు డెఫినెట్ గా కార్యకర్తలందరూ ఒక ఎమోషన్ బిల్డప్ అవుతుంది. ఇంతే కాకుండా మనం ఈ మహానాడు విషయాల్లో మేము 82 నుంచి చూస్తున్నాం. ఏదైనా ఒక 4-5 సందర్భాల్లో మహానాడు జరుపుకోలేకపోవచ్చేమో కానీ వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడుల్లో అద్భుతంగా నిర్వహించింది. ఆ క్యాడర్లో పౌరుషాగ్ని రగిలించి ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది మాత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన మహానాడు అని చెప్పక తప్పుతాడు. అవును, దాని కంటిన్యూషన్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత విజయోత్సవంతో కడప గడపలో వీళ్ళు జరుపుకున్న పసుపు పండుగ అనేటువంటిది గడప గడపకే పసుపు రాసినట్టే. వీళ్ళు ఇక్కడ నాయకులు క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారితో సహా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళు మెచ్చుకుని తీరాలి. గతంలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎలాంటి వికారాలు చేష్టలు చేసినా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు చాలా పద్ధతిగానే వ్యవహరిస్తారు. అవును, అలాగే ఒకవేళ ఇందులో వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ వికారాలు వస్తాయి, అది వేరే కథ. ఇక్కడ వీళ్ళు తీర్మానాలు కానీ వీళ్ళు చెప్పింది ఏదో చేయాలనుకుంటే ఇక్కడ మనం ముఖ్యంగా కడపలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళ అబ్బాయి కడప వాళ్ళే గుర్తుకొస్తారు. సహజంగా ఇప్పుడు ఎవడేం కాదన్నా వాళ్ళే గుర్తుకొస్తుంటారు. మనందరికి ఎలాంటి ముద్ర పడింది? బాబోయ్ కడప, పులివెందుల, జగన్మోహన్ రెడ్డి బాబాయ్నే చుట్టూరు కూర్చుని నరికి చంపేశారు, ముక్కల కింద నరికేశారు, చిత్తం కొట్టేశారు. ఇవే గుర్తుకొస్తాయి. సిబిఐ వాళ్ళు రానివ్వలేదు, సిబిఐ వాళ్ళు తరివేశారు, కేసులు పెట్టారు. ఇవన్నీ మనకు ఆ వికృత స్వరూపాలు, వికృత చేష్టలు, ఆ క్రూర వ్యవహారాలు కనపడతా ఉంటాయి. కానీ ఇక్కడ మహానాడు తెలుగుదేశం పార్టీ చేసిన ఒక మంచి పని ఏంటంటే కడప ప్రజలు, రాయలసీమ ప్రజలు వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ ఆదరణ, వాళ్ళ బంధు ప్రీతి అంటే వీళ్ళందరినీ కుటుంబంగా చేర్చుకుని ఆ ఇదిని ఎస్టాబ్లిష్ చేశారంట. అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రతి కార్యకర్త మనసు గెలుచుకున్నారు కడప ప్రజలు, అలాగే రాయలసీమ ప్రజలు. ఎందుకంటే దారి పొడవులో తిరిగి వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా భోజన వసతి ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆహ్లాదకరంగా వాతావరణం కూడా సహకరించింది. చల్లని మామూలుగానే ఎండాకాలం అందులో కడపలో అంటే మరతడిపోయింది వీళ్ళందరికీ. కానీ అటువంటిది మంచి వాతావరణం, అక్కడ ప్రజల ఆదరం, ఆప్యాయతలు, ప్రేమ, అనురాగంతో వీళ్ళు పరవశించిపోయినా. నాకు చాలా మంది చెప్పారు అసలు మనం ఏదో అనుకుంటాం, వాళ్ళందరూ ఎంత బాగా చూశారు సీఎం ప్రజలని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి. ఇక్కడ కడప ప్రజలు, రాయలసీమ ప్రజల మీద ఉన్న ఇమేజ్ ని ఎవరికన్నా దురభిప్రాయం ఉంటే పటాపంచలు అయిపోయింది, దాన్ని చెరిపేశారు తెలుగుదేశం. ఇప్పుడు ఆ విషయం వరకు కడప ప్రజలు, రాయలసీమ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల తన విశ్వాసాన్ని, కృతజ్ఞతని కంటిన్యూగా కాపాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆ రకమైన ముద్ర చేర్పడం కష్టం ఉంటుంది. అలాగే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ కూడా ఫస్ట్ 3 రోజుల మహానాడు అలాగే ముగింపు సభతో తెలుగుదేశం పార్టీ కడప ఇక జగన్ అడ్డా కాదు, టీడీపీ అడ్డా. ఆ మాటకు వస్తే రాయలసీమ మొత్తం, అలాగే అక్కడ మొత్తం సీట్లని గెలుచుకుంటాం ఈసారిని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు వేదిక మీద నుంచి. వైసీపీ బాధిత కార్యకర్తలకు అండగా ఉంటామని చాలా స్పష్టమైన భరోసా ఇచ్చారు లోకేష్. ఒకసారి హైలైట్స్ ఏమిటి మొత్తం సభలో అని చూస్తే, అంటే పార్టీ బలంగా ఉంది, ఇంకా బలోపేతం చేయడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి, నూతన దిశ వైపు ఎలా అడుగులేయాలి, 6 శాసనాలే శ్వాసగా కార్యకర్తలు అనుసంధానం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలతో ఎలా పనిచేయాలి, కూటమి కలిసికట్టుగా బలంగా ముందుకు వెళ్ళడం, మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అనేది ప్రధాన ఎజెండా, వైసీపీ యుద్ధమోత్సవాలకు పద్ధతి ప్రకారం చర్యలుంటాయని చెప్పడం, జగన్ పార్టీని రాజకీయంగా కోలుకోలేని విధంగా ఎలా దెబ్బతీస్తారు కార్యకర్తలే, ఆ బాధ్యత కార్యకర్తలకే ఉంటుందని చెప్పడం, ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు విజన్ కలగలిపిన లోకేష్ తన సైన్యాన్ని ఎలా తీసుకెళ్తాడు, నూతన దిశగా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడని చెప్పడం, వైకుంఠపాళి కానివద్దు రాష్ట్రానికని చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం, ఆర్థిక ఉగ్రవాదులు
ఉగ్రవాదుల్లాగే అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు చెప్పడం, అభివృద్ధి ఎజెండా సంక్షేమ విధానంగా ఉంటుందని విజయ్ కుమార్ గారు అంటే చాలా స్పష్టంగా ఈ కమాండ్మెంట్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా పెట్టుకుని ముందుకెళ్తూ కూడా ఒక ప్రమాద హెచ్చరిక మీరు జారీ చేశారా జగన్మోహన్ రెడ్డికి? అంటే ఇక మీ స్టైల్ రాజకీయాలు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి రాజకీయాలు ఎలా ఉంటాయి, ఈసారి ఆ విధ్వంసాలకి మరోసారి అవకాశం ఇవ్వకుండా ఎలా చేస్తామని చెప్పి తేడా వస్తే ఎలా ఉంటుందనేది కూడా ఒక డేంజర్ వార్నింగ్, ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టే అనుకోవాలా? విజయ్ గారు సార్, ఈసారి మహానాడుకి మిగతా మహానాడుకి ఉన్న తేడా ఏంటంటే పాలసీల విషయంలో ఈసారి మహానాడుకి లాస్ట్ టైం ఇంతకుముందు జరిగిన మహానాడుకి విధానాల రూపకల్పనలో ఉన్న చిన్నపాటి తేడా ఏంటంటే ఈసారి తీర్మానాలు దాదాపు ఒక 15 రోజుల ముందు నుంచే తీర్మాన కమిటీలో నేను కూడా ఉన్నాను. సో దాన్ని దాదాపు రాత్రి 12 దాకా 3-4 సార్లు జూమ్ కాన్ఫరెన్స్ జరిగాయి, సాయంత్రం జరిగాయి. దాదాపు కనీసం 10-12 మీటింగ్లు ఇక్కడే విజయవాడలో ఈ తీర్మానాల కోసం జరిగాయి. సో ఈసారి తీర్మానాలని ఒక 6 మన యొక్క మూల సిద్ధాంతాలను బేస్ చేసుకొని 6 వర్గాలుగా దాన్ని విభజించి మొత్తం తీర్మానాలని 6 వర్గాల్లోకి గ్రూపింగ్ చేశామన్నమాట. స్త్రీ శక్తి కావచ్చు, యువకులం కావచ్చు, రైతులు కావచ్చు, దాని పేదరిక ఇది కావచ్చు, దాన్ని తెలుగు జాతి కావచ్చు, ప్లస్ ఫైనల్గా మన యొక్క దాని రాష్ట్రం యొక్క అభివృద్ధి కావచ్చు. సో ఈ ఇష్యూస్ అన్నింటినీ పూర్తిగా మేము చేసి మహానాడులో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మొదటి రోజు మీరు బాగా గమనిస్తే ఎంటైర్ ఫస్ట్ డే ఏ రకమైన పొలిటికల్ ఇష్యూస్ లేవు. ఈ థీమ్స్ గురించే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ దాదాపు 16-17 తీర్మానం అనుకుంటాను ఆ రోజు. సో మేము ఫస్ట్ రోజు అంతా అసలు పాలిటిక్స్ మాట్లాడలేదు, కేవలం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీని గైడ్ చేయబోయే మూల సిద్ధాంతాలు ఏంటి, ఇది ప్రజలకు మేము దాన్ని తీసుకుపోవడం దాన్ని ట్రై చేస్తాం. సెకండ్ రోజు మన యొక్క రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏమి చేస్తే నెక్స్ట్ నుంచి మనం మంచి పరిపాలన ఇవ్వగలము, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఇచ్చాం. మూడో రోజు ఈ రెండింటినీ బేస్ చేసుకొని, ఫస్ట్ రోజు మహానాడు, సెకండ్ రోజు ఇది బేస్ చేసుకొని మూడో రోజు బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా చెప్పాం, బాబు నువ్వు దోచేసింది చాలు, ఇక నువ్వు దోచలేవు, కేవలం దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చే నీలాంటి వాళ్ళు రాష్ట్రానికి అరిష్టం, రాష్ట్రానికి పనికిరారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరాలంటే 2047 విజన్గా మనం ముందుకు పోవాలి. ఆ విజన్లో ఏమేమి ఉండాలి, ఇలాంటి విజన్లో పోయినా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆలోచించారో, చూశారో, చదివారో నాకైతే తెలియదు, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడారు. సో ఇట్లాంటి విజన్ దీంట్లో ఖచ్చితంగా సార్. సో ఆయన ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్ చేయాలా, లేకపోతే క్వాంటమ్ దాని కంప్యూటింగ్ గురించి మాట్లాడాలా, ఇట్లాంటి మాటలు ఎప్పుడన్నా అసలు మాట్లాడారా, డ్రోన్స్ గురించి ఎప్పుడైనా తెలుసా ఆయనకి అసలు సో ఇట్లాంటి ఇష్యూస్లో ఈ బేస్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాం, ఆర్థిక ఉగ్రవాది అని 2004 నుంచి 2014 దాకా ఏ విధంగా జరిగిందో, 2004 నుంచి 2009 దాకా రాజశేఖర్ హయాంలో ఏ విధంగా జరిగిందో, ఎంతమంది జైల్లోకి వెళ్ళారో, ఇంకా ఇప్పటికి పోతున్నారో, మొన్నటికి మొన్న ఆయన దాని గాలి జనార్దన్ రెడ్డి గారు వెళ్ళారు. సో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా చేసి మీ నాన్నగారు చేసింది, ఆ తర్వాత 2019 నుంచి 10 సంవత్సరాల తర్వాత నువ్వు చేసింది, ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్థిక విధ్వంసం ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు. సో ఇవి ఇంకా జరగవు, ఈ వైకుంఠపాలి వద్దు, కంటిన్యూటీ ఇవ్వండి అని ప్రజలకు స్పష్టంగా మా యొక్క దాన్ని ఏమంటే తెలియపరచాం. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఏదో 5,000 వాళ్ళకి 5,000 వీళ్ళకి ఇస్తే నష్టపోయేది మీరే. సో గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు. అంత కసిగా మీరు ఓడించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ ఓటేస్తే మన మీద మనం దుమ్మేసుకున్నట్టే. సో ఈ లెవెల్లో మేము ఖచ్చితంగా ప్రజలకు చెప్పాం. సో డబ్బులు దోచేసిన మాట వాస్తవం. మా మీద అధికారానికి వచ్చిన కొత్తలో ఒక చిన్న దాన్ని ఏమంటారు అపప్రయోగం వచ్చింది, ఏమని చర్యలు తీసుకోవట్లేదు అని. లేదు, చర్యలు మేము ఖచ్చితంగా తీసుకోవాలని ఫస్ట్ నుంచి ఉంది, ఎందుకంటే రెడ్ బుక్లో పెట్టాము. కాకపోతే ఎవరు ఏంటి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి, ఛార్జీ ఫైల్ చేసి, పూర్తిగా దాన్ని పరిశోధించి అంతేగాని అందరికీ శిక్షలు అయితే పడ్డం ఖాయమని లోకేష్ కూడా ఇంకోసారి స్పష్టం చేశాం సార్. అంతేగాని
ఎగ్జాక్ట్లీ సార్. అంతేగాని కొల్లి రఘురామరెడ్డి లాంటి పోలీస్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు యాత్రలో ఉంటే బస్ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఎక్కడ అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అంట. ఇదేం పోలీసింగ్ అది? సో అట్లాంటి పోలీసింగ్లు చేసి అట్లా కార్యకర్తలు వేధించారు. ఎవరిని క్వశ్చన్ చేసిన దానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని వేధించారు, బూతులు తిట్టారు, మమ్మల్ని అలవి కాని బూతులు తిట్టారు. అసలు సభ్య సమాజం ఎవరు మనం చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కూడా మనం అన్ని బూతులు ఎప్పుడు మాట్లాడుకుంటాం, అట్లాంటి బూతులు తిట్టారు. ఏమి ఆనందం, ఏమి సునకానందము. వాళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉన్నారు? అందరూ జైల్లో ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని వంశీ ఎక్కడ ఉన్నారు? ఇంకా ఉన్నారు లైన్లో. అందుకని ప్రతి ఒక్కరిని ఎవరిని స్పష్టంగా లోకేష్ చంద్రబాబు కావచ్చు లైన్లో చాలా మంది కూడా ఉన్నారు. ఖచ్చితంగా చాలా మందికి వస్తాం. మేము చాలా స్పష్టం చెప్పాము, ఆర్థిక ఉగ్రవాదం మేము ఒప్పుకోము. భానుగారు, గతంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలోనే. ఏ కేసు విషయంలోనూ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఎందుకు చాలా కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు. రాష్ట్రంలో దేశంలో ఉగ్రవాదం కన్నా ప్రమాదమైంది ఆర్థిక ఉగ్రవాదం అని నిన్న చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సింధూర్తో పోలుస్తూ చాలా చక్కగా పోల్చారు ఆయన. అంటే ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్తో ఎలా అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల అంతు చూశారో, రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ముసుగులో ఉండి చేస్తానంటే కుదరదు అని చెప్పి. సో అది అంత సులువేనా? ఒకటి, ఆర్థిక ఉగ్రవాదులు అంటే చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. మరి దాన్ని పూర్తిగా ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలి? మీరు ఏం చేయబోతున్నారు మీ ప్రభుత్వం? రిషన, ఇప్పుడు ఆర్థిక ఉగ్రవాదం అంటే డబ్బుల కోసమే రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నిరూపించింది. వారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 2019లో మీరు గమనించినట్టయితే విధ్వంసంతో, ప్రజావేదికను విధ్వంసం చేసి తన పరిపాలన బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విభాగాన్ని గాని దేన్ని గాని వదలలేదు. మొత్తం వందల వేల కోట్ల రూపాయలు అవినీతి సామ్రాజ్యం. ఆంధ్రప్రదేశ్ ని 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, గంజాయి కూడా ఏరులై పారిందనా. మీరు కానీ చూసినట్టయితే 2019 నుంచి 24 వరకు భారతదేశంలో ఎక్కువ పట్టుబడినటువంటి తీసుకొచ్చారు. అంటే ప్రజల ఆరోగ్యాన్ని, నువ్వు మద్యంతో ప్రజల ఆరోగ్యానికి బలి చేసావు, గంజాయితో డబ్బులు సంపాదించుకొని దాన్ని ప్రజల్ని, యువతని పాడు చేసావు. అంటే ఒక డబ్బు పిచ్చితో ధనార్జన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ లూటీ చేశారు. అది మంచిది కాదు అంటున్నా. కాబట్టి క్లీన్ పాలిటిక్స్, రాజకీయం అంటే సర్వీస్. మామూలు ఇప్పుడు నేను మామూలు బానుగా ఫోన్ చేస్తే ఎస్పీ గాని, కలెక్టర్ గాని, డీజీ, వీళ్ళు సిఎస్లు ఏదో రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. అదే ఒక భారతీయ జనతా పార్టీ జెండా కింద దాంట్లో ఒక కార్యకర్తగా ఫోన్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. అది రాజకీయంలో ఉన్నటువంటి ఒక మంచిదనం అంటారు, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా. అట్లా కాకుండా నాకు ఆ ల్యాండ్ కావాలి, దీన్ని కబ్జా చేయాలి, దాన్ని గెలిచిన రోజు నుంచి నాకు అది కావాలి, ఇది కావాలి, ప్రజల్ని భయపెట్టి బెదిరించి ఎంతమందిని ఇబ్బంది పెట్టారన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు తిరుమల కొండను కూడా వదలలేదే. పరకామన్లో 100 కోట్లు స్కామ్, నేను చూస్తే తులాభరణలో స్కామ్ అన్ని. అంటే వీళ్ళు ఏ భగవంతుడి దగ్గర నుంచి దేన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ ని ఒక విధ్వంసంగా చేశారు. కాబట్టి రాజకీయ, ఆర్థికంగా అంటే కాదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం లేదు. భయము భక్తి లేనివాడు మనకు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి అని మా దౌర్భాగ్యం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మంచి మాట అన్నారు, వైకుంఠపాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది పిల్లలకి వైకుంఠపాలి అంటే తెలియదు. వైకుంఠపాలి అంటే ఒక చాట్ లో 1 నుంచి 100 వరకు ఉంటుంది, దాయాలేస్తాం అనమాట. దాన్ని ఆడుకుంటూ పైకి పోతారు. దాంట్లో పాములు ఉంటాయి, నిచ్చెన ఉంటుంది. నిచ్చెన దగ్గరికి వెళ్తే, ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే పైకి వెళ్ళొచ్చు. పాము దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి వెళ్ళావో అక్కడి నుంచి కిందకి పడిపోతారు. లాస్ట్ లో 99 నెంబర్ దగ్గర మీరు ఎంత ఆడుకుంటూ జాగ్రత్తగా పైకి పోయినా ఆ నుంచి కిందకి పడిపోతాం. అంటే 5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రజలు గాని తీర్పు ఇకపోతే ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ నిలిచిపోతాయి. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వారికి ఒక పిచ్చోడు. కీలకమైన కామెంట్ అది భాను గారు, అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. అవును. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అమరావతి ఈ రోజు ఎంత బాగుండాల్సిన అమరావతి ఒక వ్యక్తి స్వార్థ ప్రయోజనాల వల్ల అమరావతి ఆయనకి కమ్మరావతిగా కనపడింది జగన్మోహన్ రెడ్డికి. దానివల్ల ఒక రాష్ట్రం నాశనం అయిపోయిందన్న. ఈ రోజు అమరావతి దాదాపు ఎట్లా ఏ విధంగా ఉండాలి, మొత్తం చెట్లు మరిచిపోయి అసలు పాడైపోయింది. ఈరోజు దానివల్ల ఒక పునర్నిర్మించాలంటే అంత ఈజీ కాదన్న. ఇంట్లో ఒక సమస్య ఉంటేనే ఆ సమస్యని
అధిగమించి బయటకు పోతే చాలా బహుశా కష్టం. బహుశా రాస్తేనే- భాను గారు మీరు చెప్తుంటే ఫస్ట్ టైం అనుకుంటా మా శ్రీనివాస్ గారు చెప్తారు, ఒక అభివృద్ధికి సంక్షేమానికి కూడా భాను గారు ఒక కులాన్ని ఆపాదించడం బహుశా ఫస్ట్ టైం జరిగిందేమో. ఎస్, నేను అందుకనే నా మామూలు కుల ప్రస్తావన తాను అదే అదే అది మనం జనరల్ గా మాట్లాడుకోం కదా, కానీ తప్పట్లా మాట్లాడిస్తున్నారు. మాట్లాడిస్తున్నారు. మా పక్కన ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ ఏం చేసిందన్న దాదాపు 25,000 మందికి ఉద్యోగ ఉపాధి కలిగిస్తుంటే తెలుసు మీకు. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీస్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. అవును, అంటే వారి సామాజిక వర్గం కాదు కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను చూడండి అమరావతిలో అట్లా ఒక పిచ్చోడి చేతిలో రాయి మార్గ అయిపోయింది. అద్దం లాంటి ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించి దాన్ని ఈ రోజు ట్రాక్ మీద పెట్టాలంటే మాకు ఏడాది పట్టిందన్నా మా ఎన్డీఏ కూటమికి. జగన్మోహన్ రెడ్డి చేసినట్టు విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఏడాది పడతా ఉంది. పైనటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ ని అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే ఆర్థికంగా నలిగిపోయినటువంటి రాష్ట్రం, ఒకప్పుడు ఎంత బాగున్నటువంటి రాష్ట్రాన్ని ఇలాంటి పరిపాలకుల చేతుల్లో పడి, కానీ అందుకని చెప్తున్నా కదా ఇంతకుముందు సినిమా అంటే జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం ఇంట్లో కూర్చొని ఆయన ఏమైనా అలవాటు ఉందంట, అదే ఆడుకునేదనుకో లేకపోతే ఆయన సినిమా చూసుకునేదనుకో వీడియో గేమ్స్ పబ్జి అది ఆడుకునేదనుకో లేకపోతే జీవితాంతం ఇంట్లో సినిమాలు చూసుకునేదనుకో ఆయన శేష జీవితం సరిపోతుంది తప్ప అలాంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, ఇవ్వబోతారు కూడా. నాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు పోతుంది. కేంద్రంలో వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ గా మేము ముందుకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నా, దాదాపు నిన్న మొన్న కూడా మంత్రుల్ని కలిస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, కైసే ఆప్క రాజ్య అంటున్నారు, అచ్చా అని చెప్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి. ఆ మంచి రోజులు ఇలాగే ముందుకు కొనసాగుతూ పోతుంది. ఎవరు మమ్మల్ని అడ్డుకునే ప్రసక్తే లేదు. మీరందరూ కూడా భాను గారు ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎందుకంటే మీకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఢిల్లీలో. ఎవరి స్థాయిలో వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తారు, చేయరంట్లా. రాష్ట్రానికి ఇంకేం చేయగలం, ఎంతైనా పర్వాలేదు అది. ఎందుకంటే ఇందాక మనం అన్నట్టు ఆ ఎక్కడో అగాధంలోకి తోసేసిన దాన్ని పైకి లాక్కు రావాలి. సరే ఏడాదిలో ట్రాక్ మీదకి వచ్చి నిలబడ్డారు, కానీ ఇక్కడి నుంచి రేసులోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా కష్టపడాలి. భాను గారు ఖచ్చితంగా శ్రీనివాస్ గారు అంతా పాజిటివ్ గానే కనిపిస్తోంది. అంటే రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అటు కేంద్రం నుంచి బీజేపీ మోదీ గారి సహకారంతో ముందుకెళ్తుంది, పవన్ కళ్యాణ్ సహకారం కూడా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్యూర్ అండ్ పొలిటికల్ ఎజెండా పెట్టుకున్నారు కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. ఏంటంటే కార్యకర్తలే ప్రధానం, అభివృద్ధి ఎజెండా అలాగే సంక్షేమ విధానం అని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ విధ్వంస రాజకీయ ఎజెండాతో పోటీపడి ముందుకెళ్ళాలి. మరి అప్రమత్తంగా ఎలా ఉండాలి? మరి ఇందాక మన విజయ్ గారా భాను గారు చెప్పింది కానీ, తర్వాత మన విజయ్ గారు చెప్పింది కానీ, మీరు అడిగిన సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీగా ఎలా ఉంటది ప్రభుత్వంలో డెఫినెట్ గా ప్రజలందరూ ఆదరణ పొందుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అలాగే గతంలో మన వాజ్పేయి గారితో కలిసి ఉన్నారు, తర్వాత మోడీ గారితో కలిసి ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిగా జనసేన కూడా కలిసింది. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలు పొందుతారండి. అయితే తెలుగుదేశం పార్టీగా చాలా వాళ్ళు కార్యకర్తలకి, ఒక కార్యకర్త కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, కార్యకర్తలకి ప్రాణాలు పోల్చిన వాళ్ళకి చదువులు చెప్పేస్తారు, ఇన్సూరెన్స్ ఇస్తారు, ఇవన్నీ బాగానే ఉంటుందండి. నేను నా పర్సనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దాదాపు 40-50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు అబ్జర్వ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కంటే ఓ 2 ఏళ్ల ముందు బీజేపీ పార్టీ ఆవిర్భవించింది 1980లో. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ ప్రయోగం అనంతరం అవి పార్టీలుగా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీ ప్రస్థానం చూస్తే ఆ పార్టీని ఖచ్చితంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. నేను భారతీయ జనతా పార్టీని రాష్ట్రం కోణంలో నేను వ్యతిరేకించినంత విధంగా అసలు ఈ దేశంలోనే ఎవడో వ్యతిరేకించుంటాడు. కానీ ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుని తీరాలి. ఎందుకంటే మీకు ఆ పార్టీలో సామాన్య కార్యకర్తకి పార్టీ ఆవిర్భావం నుంచి పూర్వాశ్రమంలో పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఏ రకమైన పెద్దపీట వేస్తారనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఒక పాకా సత్యనారాయణ గారు, ఒక శ్రీనివాస్ వర్మ గారు, లేకపోతే సోము వీర్రాజు గారు,
ఇలా ఇంకా అనేక మంది. ఆ పార్టీలో నేను కొంచెం మా నాటు భాషలో చెప్పిన ఒక దుప్పటి, ఒక 2 దుప్పట్లు, ఒక మడత మంచం కూడా తీసుకుని వాళ్ళ ఆఫీసులో వర్క్ చేసి ఆ పార్టీ కోసం పనిచేస్తే అతను కేంద్ర మంత్రి అయిపోతాడు, అవును. ఒక ఎమ్మెల్సీ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, లేదా ఏదో రాష్ట్రానికి గవర్నర్ అవుతాడు, ఒక అత్యున్నత స్థానానికి వెళ్తాడు. ఒక నమ్మకం పెట్టుకోవచ్చు ఏదో రోజు వాళ్ళ జీవితం మూసే లోపల. మార్క్ మై వర్డ్స్, మన ప్యానెల్లో కూర్చున్న భవన్ ప్రకాష్ రెడ్డి గారు ఏదో రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఎమ్మెల్సీ అవుతాడు, అంతకు మించి ఒకసారి రాజ్యసభ సభ్యుడు అవుతాడు, లేదంటే కేంద్ర మంత్రి కూడా అవ్వచ్చు. నో డౌట్ విషయంలో నాకు ఇప్పుడు ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. మార్క్ మై వర్డ్స్. భవన్ గారు ఈ డే టు టైం మార్క్ చేసి మీరు జైలు పెట్టుకోండి, నేను ఉన్నా లేకపోయినా ఏదో రోజు చూసుకుంటారు కనుక. ఎందుకంటే మీరు ఇంకా 30 ఏళ్ళ పాటు రాజకీయాలు విశ్లేషించాలి. ఇది తెలుగుదేశం పార్టీ ఒక 2 అడుగులు వెనక్కేసి ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేసుకోవాలి, వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద నాకు అపప్రాధ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని కించపరచాలనుకున్నా, దాన్ని దెబ్బేయాలనుకున్నా కులం ముద్రేస్తారు. వీళ్ళు ఎవరికి తెలియని విషయం, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే, ఏ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది అనుకున్నారో, తెలుగుదేశం పార్టీ ఏ సామాజిక వర్గానికి చెందిందని దానికి ముద్రేస్తున్నారో, ఆ సామాజిక వర్గం మెల్లమెల్లగా దూరం జరుగుతూ ఉందో అది వాస్తవం. నాకు తెలుసు, నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టి మా అంతర్గత సంభాషణలో కానీ దాంట్లో కానీ మేము దూరం జరుగుతున్న వాస్తవం. దాని ఏం కారణాలు అనేటువంటివి ఆ పార్టీ విశ్లేషించుకోవాలి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడడం మాత్రం మానేయాలి అర్జెంటుగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక సామాజిక వర్గాలు అనేక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఏ సామాజిక వర్గం గంపకొత్తగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వదు. అంతేగా ప్రముఖంగా ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిందంటే కుల ఆధారంగా మద్దతు ఇచ్చిందనేటువంటి అపోహ ఎవరికైనా ఉంటే తొలగించుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది గతంలో, ఇవాళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాజిక వర్గం ప్రముఖులు ఉన్నారు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఉత్తరిస్తాడని అతను కూడా మద్దతు ఇచ్చారు. కానీ మెజారిటీ డెఫినెట్ గా అభ్యుదయం, ఆదర్శవంతం, ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి. కాబట్టి ఎన్టీ రామారావు గారిలో ఒక సామాజిక విప్లవకారుడు కనిపించాడు. యాంటీ కాంగ్రెస్ పాలసీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కమ్యూనిస్టు భావజాలం ప్రకారం వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు మద్దతు ఇచ్చారు. అది కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు, మోడర్న్ పాలిటిక్స్ దిశగా వెళ్తోందండి దేశం. అలాగే రాష్ట్రం కూడా. ఆ తెలుగుదేశం పార్టీ ఆ సామాజిక వర్గాన్ని మెచ్చి మేకతోలు కప్పపోయినా పర్లేదు, కించపరచుకుంటూ ఉంటే చాలు. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడటం అర్జెంట్ గా మానేయాలి. ఇది మాత్రం హితవు, మేము హితులు తెలుగుదేశం పార్టీకి ఆ హితవు చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది ఆ కోణ వాళ్ళు చర్చ చేసుకోవాలి ఆ విషయంలో. తెలుగుదేశం ఈ దేశం మాకేమి ఇచ్చిందని ఎవడన్నా ఆలోచిస్తే, ఈ దేశాన్ని మనం మీరేమి ఇచ్చారో చెప్పండి రా అంటాం. అలాగే తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి ఏమి ఇచ్చింది, కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఏమి ఇచ్చింది అనేటువంటి ఒకటే. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు భాన్ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒకటే ఎజెండా, దేశ అభివృద్ధి, తన పార్టీ జెండా ఎగరాలి. ఈ రెండే. ఇంకా కులం చూసుకుంటే ఆయన ఎక్కడ ఉండాలి ఇప్పుడు? బియాండ్ మీరు చెప్పిందని ఒప్పుకుంటూనే బియాండ్ దిస్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఉండాలంట నేను. అంటే ఇవాళ మనం ఏమనుకుంటాం, రాజకీయాల్లో కలుపు మొక్కలు నేరేయాలి, ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అన్నాడు చంద్రబాబు. అంటే ఏంటి ఆ దిశగా వెళ్ళాలంటే? ఒక కులం లేదు, మతం లేదు, మొత్తం అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కలుపు మొక్కలు నేరేసే కార్యక్రమంలో ఉండాలి, ఆ మిషన్ మీద ఉండాలి. మీరు చెప్పిన పూర్తిగా ఏకీభవిస్తేనే, కులం లేకుండా ఈ దేశమే లేదండి. కులం పునాదుల మీద ఈ దేశం కాదనట్లా. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా కులం అనేటువంటిది పూర్తిగా ఏ ఒక్క కులంతో ఏ పార్టీ ఉద్ధరింపబడతో రాష్ట్రం పరిపాలించబడదండి. ఇక్కడ కమిట్మెంట్, వాళ్ళ థాట్ ప్రాసెస్, ఆ పార్టీకి ఏ రకమైన కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ఒక్క నిమిషం భాను గారు చెప్పండి. భాను గారు, రిషనా, మీరు కుల ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి, మావాడు మనవాడు అని చెప్పి ఓటేయకుండా మంచి వాడికి ఓటేయండి, మార్పు వస్తుంది. మావాడు మనవాడు కాకుండా మంచి వాడికి ఓటేయండి, మార్పు వస్తుంది అని చెప్పి ఏబిఎన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. రైట్, టైం కూడా అయిపోయింది. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎవరు చెప్పినా మనం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టి మంచివాడికి ఓటేయండి అని చెప్పేసి మనం అందరం చెప్తా ఉంటాం. కానీ
ఇక్కడ నా ఉద్దేశ ప్రకారం నేను ఇందాక చెప్పాను, పార్టీ సిద్ధాంతం పార్టీ నడవడిక ఎలా ఉందనేటువంటి చూసుకుని రాబోయే భవిష్యత్తులో ఆ పార్టీలు బలపడ్డారు. ఇదివరకట్లా లేదండి, అవును. కంపగొత్తగా గుడ్డెత్తి చేయమని వెళ్ళరు. అందుకే అంటున్నా నేను ప్రమాదం హెచ్చరిక కాదు, ప్రమాదం ఎక్కడ పొంచి ఉందో కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది. నేను బీజేపీ గురించి ఎందుకు చెప్తున్నాను వినండి. టైం అయిపోయింది, కంక్లూడ్ చేద్దాం. ఒకే ఒక ఒక సెకండ్ చెప్తాను. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ అసలు అవకాశం ఉంటుందా అని అనుకున్నది. వాళ్ళు మెల్లమెల్లగా అక్కడ మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉంటున్నారంటే ఆ పార్టీ వాళ్ళకి ఒక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి వేరే పార్టీలు వచ్చిన వాళ్ళకి అసలు వాళ్ళ మొహం కూడా సరిగ్గా చూడాలి. కావాల్సిపోతే ప్రజాక్షేత్రంలో పోరాడి గెలవమని చెప్పి వాళ్ళకి పార్టీ గిఫ్ట్ గా వాళ్ళకి మీరు ఇన్నాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో పోరాడకపోయినా మీకు ఈ అవకాశం ఇస్తున్నామంటారు. ఇది సో కావాలంటే రాజకీయ చూద్దాం. ఎందుకంటే విజయ్ గారు ఏదో మీరు ఒకసారి చేయెత్తారు, వెరీ క్విక్ 30 seconds లో కంక్లూడ్ చేయరా? ఏం లేదు, మా పార్టీ 43 సంవత్సరాలుగా ఉంది, 44వ సంవత్సరంలోకి వస్తుంది. సో ఎవరికి అవసరం ఉందో, ఎవరి కష్టాల్లో ఉన్నారో, ఏ కులము ఏ క్రీడు ఎవరిని కాకుండా ఎవరి కష్టాల్లో ఉన్నారు, బీసీలు కష్టాలు ఉంటే వాళ్ళకి, ఉదాహరణకు నేను నా కాస్ట్కి మీరందరూ చెప్పినట్టు ఈ పార్టీకి ఏం సంబంధం లేదు. నేను యాక్చువల్లీ బ్రాహ్మణ కులానికి చెందినవాడిని. నా ఉండేది కూడా 2% 3% ఉంటుంది. నేను లేకపోయినా కూడా ఈ పార్టీకి ఏం కాకపోవచ్చు. కానీ మీ ఇందాక శ్రీనివాసరావు చెప్పారు, కమిట్మెంట్ పార్టీకి ఏం విజయ్ గారు నేనేమంటానంటే దాన్ని బట్టే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం ఏ కులం అయినా కానివ్వండి, అది బ్రాహ్మణ, కమ్మ, రెడ్డ, లేకపోతే ఇంకోట ఏదైనా కానివ్వండి, అన్ని కులాల సమాహారం ఒకటే రూపంలోకి రావాలి. వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఏకైక ఎజెండాగా పనిచేయాలి. మిగతా ఉంటాయి కానీ సర్దుకోవాలి. ఇప్పుడు మా శ్రీనివాస్ గారు సీనియర్ అనలిస్ట్, ఆయనకి తెలుసు మిగతావన్నీ ఉంటాయి, వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అలైన్మెంట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. Exactly. Yes sir, thank you very much Vijay garu, Srinivas garu and ఏ వర్గానికి ఇది వాళ్ళ